రోజు ప్రారంభం. అప్పుడే తమాలిపోయిందా? ఈ కళ్ళద్దాలు ఎక్కడ ఉన్నాయో? అమ్మయ్య ఎక్కడ ఉందో? అమ్మా వీళ్ళు తెచ్చారా లేకలేదా ఇంకా? అరే పెద్దోడా, అరే పెద్దోడా, అరే పెద్దోడా, వీళ్ళెవడు? అరే చిన్నోడా, అరే చిన్నోడా, అరే చిన్నోడా, వీడు ఎవడు? అరే టీకు, అరే టీకు, అరే టీకు, చెప్పండి. ఏంట్రా ఎంతసేపు పడుకోలేదు? ఎన్ని పాలు రావా? మోసాది పడుకోదు, నన్ను పడుకోలేదు. అయినా ఒక డౌట్ అనుకోండి, అయ్యగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎక్కడ్రా పెళ్ళని ఆడికే పోయాడు. అందుకే నాకు మోసం ఎలా ఉంది. వీళ్ళు లేచారా లేదు? అరే పెద్దోడా, అరే పెద్దోడా, చెప్పండి అత్తమ్మా. పెద్దగోళ్ళ వెళ్ళి 2 చెక్కలు టీ తీసుకురామ్మా. సరే పెద్దమ్మా. ఏమండి ఏమండి, మీ అమ్మ నన్ను టీ పెట్టమంటుందండి. రోజంతా సాయంత్రం ఏం చేస్తాను? నేను టీ పెట్టాను పెట్టు. ఎంత నా పెద్ద కొడుకే. ఏమంటో ఏమంటో ఎక్కడి మీ అన్నయ్య వాళ్ళ ఇంటి గొడవ జరుగుతుంది. అవునా? మంచి కాలేజ్ తింటా చూడు. అరే పిల్లలు లెగండ్రా, లెగండి. మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటి గొడవ జరుగుతుంది. చూడండి చూడండి. సరే పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, స్కూల్కి రెడీ. అరే మనవాళ్ళు ఇట్రంతా. ఇదిగో నీకో లోపై, నీకో లోపై, నీకో లోపై, నీకో లోపై. మా నాన్న ఏరోప్లేన్ కొనడానికి రూపాయి ఇచ్చింది. ఎంత గ్రేటో, ఎంత పిసినారిదో. మా నాన్న ఎంత పిసినారిదో. నన్నే అంటావా? సరేరా వెళ్ళండి. అరే టింకు, అమ్మగారు చెప్పండి. ఏంట్రా పక్కింట్లో ఏ కూర వాసన రావట్లేదు? ఏదో ఆకుకూరలో ఉంటారండి. సర్లే కానీ ఈ 500 పట్టుకెళ్ళి 2 కేజీలు చికెన్ పట్టుకొచ్చి. సరే అమ్మగారండి. అరే టింకు, అమ్మగారండి. ఏంట్రా పక్కింట్లో ఏ కూర వాసన రావట్లేదు? ఇంకా ఏమని ఉంటారండి, ఆకుకూరలో ఏమని ఉంటారు. ఏం కూర? చికెన్ తెమ్మన్నారండి. మనకు చిన్న చిన్న కూర పడవు కానీ 1000 రూపాయలు తీసుకుని 3 కేజీలు మటన్ తీసుకురా. సరే అమ్మగారు. అబ్బా ఈరోజు. అరే టింకు, అమ్మగారండి. ఏంట్రా కోడలు ఏమంటున్నారు? ఏమంటారండి, చిన్న కోడలేమో 2 కేజీలు చికెను, పెద్ద కోడలేమో 3 కేజీలు మటన్ తెమ్మన్నారండి. సరే వెళ్ళి పట్టరాపు. అమ్మగారండి. అబ్బా ఈరోజు ఎంత పండుగ, ఒకలేమో చికెను, ఒకలేమో మటను. ఈరోజు
సగం నొక్కేయవచ్చు. పెద్ద కోడలా రెండు చుక్కలు గీతే అమ్మా. సరే అత్తమ్మ. చిన్న కోడలా అత్తమ్మ టిఫిన్ పెట్టుకురా అమ్మా. సరే తీసుకొస్తాను. అయినా ఉంది పేరుకి పెద్ద కోడలు, దేనికి వచ్చింది అన్ని నేనే చేసి పెట్టాలి ముసల్దానికి. ఏమంటావే? నేను నిన్నేం అనట్లేదే, నిన్నేం అనట్లా. నిన్నేం అనట్లేదే, నిన్నేం అనట్లేదే, నిన్నేం అనట్లేదే. ఇప్పుడు కాదు కానీ మా ఆయన వచ్చాక చూసుకున్నావే. అమ్మా పిల్లలు వచ్చేసారా? సరే హోంవర్క్ చేసుకోండి. ఏవండి ఏవండి? అరే టింకు. అమ్మగారు చెప్పండి. ఏంట్రా పెద్దోడు మళ్ళీ తాగొచ్చాడా? మళ్ళీ తాగొచ్చాడండి. సరే వెళ్ళు. ఏంట్రా చిన్నోడా? ఏంటి రోజు రోజుకి లేటుగా వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి. నాకు అన్యాయం చేస్తున్నాను. ఈ రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను చెప్పండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను? ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. సరే అన్నం పెట్టు. అన్నమా? నేను అసలు పెట్టను, నేను అడిగాను. అరే టింగు. అమ్మగారు చెప్పండి. అరే బాబు ప్లాన్ ఎక్కడా? ఏంటి? అరే పెద్ద కొడుకు ఏంటో వంటలు వాడు చేశాడు, చిన్న కొడుకు ఇంట్లో ఏంటో గొడవ పెట్టేశాడు. ఈ రోజుకి చాలా కడుపు చల్లగా ఉంది. ఇవన్నీ చేసేది నువ్వేనా ముసల్దానా? ఏంట్రా ఏంటో కొలుగుతున్నావు? ఏం లేదా అమ్మగారండి. తర్వాత ఆదివారం ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నానక్క. పోయిన ఆదివారం ఏ కంటెస్ట్ వాక్యం ఇచ్చానమ్మా? మొదటి యోహాను 3:15 చెప్పమ్మా. సహోదరులను ద్వేషించువాడే నరహంతకుడు, అబద్ధికుడు, దేవుడు ప్రేమించని వాడు. సహోదరులు మీరు ఇంట్లో ప్రేమిస్తారా అమ్మా? అలా అవునక్క. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా? అవునక్క. సరే అలా అయితే ప్రార్థన చేసుకుందాం. అలాగే అక్క. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. సండే స్కూల్ పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వీళ్ళందరూ ప్రభా ఇంట్లో అక్క చెల్లెలందరూ కలిసిమెలిసి ఉండడానికి మీరే సహాయం దయచేయండి యేసయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. అందరూ మళ్ళీ కలిసిమెలిసి సహోదరులు ఐక్యతగా నివసించినంత మీరంత మనోహరం ప్రభా. అలాగే ప్రభా అందరూ జీవించడానికి మీరే సహాయం దయచేయమని యేసు నామములో అర్చన తండ్రి. ఆమేన్. సరే అమ్మా, బాయ్. హాయ్ అక్క. అదే మరేమో సండే స్కూల్ అక్కేమో గొడవ పడుతున్నా అంది. మరి మా నాన్న ఎందుకు గొడవ పడుతున్నారు? ఇక నుంచి మన నాన్న గొడవ పడకుండా మనం చూద్దాం. సరే అమ్మా, రోజు మనం గొడవ పడుతున్నాం కదమ్మా, ఈసారి నుంచి గొడవ పడకుండా ఉందామమ్మా. అవునండి, పద్దాక ఇలా గొడవ అవుతే అందరూ మనం చులకనైపోతున్నామండి. అందరం కలుసుకుందామని. సరే అందరం కలిసి ఉందాం. నాన్న మనం రోజు గొడవ పడుతున్నాం కదా నాన్న, ఈసారి నుంచి గొడవ పడకుండా ఉందాం నాన్న. నీకేం తెలియదు, నోరు మూసుకొని తిను. ఏమండి చిన్నపిల్లలు చెప్తున్నారు కదండి, చిన్నపిల్లలు దేవుడి కోసం మనం అందరం కలిసి ఉందామండి. అరే టింకు.
మోసం చేశాను అమ్మగారండి. క్షమించండి అమ్మగారండి. చూశారు కదండి, ప్రతి కుటుంబం ఇలా సంతోషంగా ఉండాలి, దేవుడే మన అధిపతిగా ఉండాలని చెప్పేసి ఈ చిన్నపిల్లలు స్కిట్. సో దీన్ని మొత్తం మీద మేము అనుకున్నది ఏంటంటే, చిన్నపిల్లలు ఇలా డ్యాన్స్ వేయడం కానీ స్కిట్ చేయడం కానీ, సో చిన్నపిల్లలు అనే వాళ్ళు దేవుడికి మహిమకరంగా జీవించాలనే మా ఉద్దేశం. ఆయనే అధిపతిగా ఉండాలని. సో ఈ కుటుంబం ఎలా అయితే కలిసిమెలిసి ఐక్యతగా ఉన్నారో, మనం కూడా సహోదరు వాళ్ళే కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న మాట అండి. సో చిన్నపిల్లలు అందరూ వాళ్ళ పరిచర్య అనేది అభివృద్ధి చెందాలి అంటే, రేపు తరాలు వచ్చేసరికి ప్రభు యేసుక్రీస్తు నామం వాళ్ళకి తెలుస్తుందా తెలియదంటే, పెద్దవారిగా మన బాధ్యత కూడా చిన్నపిల్లల పట్ల బాగా ఉండాలి. సో మనకు చాలా వచనాలు తెలుసు. సో ఏదేమైనా సరే, సో చిన్నపిల్లలు దేవుని బిడ్డలు. సో వాళ్ళు చేసే ప్రతి పని, వాళ్ళ ఆలోచన మనం మాదిరిగా ఉండాలని మా ఆలోచన. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ